రాష్ట్ర పర్యాటక గృహ నిర్మాణ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి ఇస్తున్న ప్రాముఖ్యతను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 2 జిల్లాలకు ఒక సీనియర్ ఆఫీసర్ను జోనల్ ఇన్ఛార్జిగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఆ పర్యటనలో భాగంగా పలు ఆసుపత్రులు, అంగన్వాడీ, రేషన్ డిపోలు, దీపం స్కీమ్ లబ్ధిదారులను కలవడంతో పాటు పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో స్వయంగా పర్యవేక్షించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పర్యాటక శాఖను సంబంధించి హోమ్ స్టేజ్ ప్రచారం చేయాలని, అందులో భాగంగా మంతెన హెరిటేజ్లో రాత్రి బస చేశాను అని వెల్లడించారు. నేను మన ఫస్ట్ ఆర్డీ పోలీసు డీసీ గారు ఆల్ ఏన్షియంట్ హౌస్ ఇది మోర్ దెన్ 113 ఇయర్స్ అది చక్కగా మెయింటెనెన్స్ ఉంది. అదేవిధంగా ట్రెడిషనల్ వుడ్తో కట్టారు. Why should anybody not come here? ఒక్క కారణం కౌంట్స్ ఉన్నాయి. అక్కడ అయితే మనకు పట్టణంలో అయితే వెహికల్స్, తర్వాత ఇది ఆర్ఎన్సీ మిక్స్చర్ అవి సౌండ్ మనకు వస్తుంది. నిన్న అయితే భీమవరం రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క 2-3 జిల్లాకి ఒక సీనియర్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది, జోనల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్గా. మాకు అయితే వెస్ట్ అండ్ నార్త్ స్టైల్, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అంటే టోటల్ 5 జిల్లా ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ జిల్లాలో అట్లీస్ట్ నెలకి ఒకసారి విజిట్ చేసి ఇక్కడ ప్రభుత్వం పథకాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, అదేవిధంగా మనకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ అయితేనేమి, అంగన్వాడీ సెంటర్స్, హాస్పిటల్స్, హాస్టల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి దానికి స్టడీ చేసి జిల్లా అధికారులకి సూచనలు ఇస్తూ ఏమైనా స్కీమ్స్లో కానీ పాలసీస్లో కానీ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం మన ఉద్దేశం. ఆ ఉద్దేశంతో నిన్న భీమవరంలో గవర్నమెంట్ హాస్పిటల్, ఏపీవీపీ హాస్పిటల్, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్, ఒక ఫేర్ ప్రైస్ షాప్, ఒక దీపం బెనిఫిషరీ, అదేవిధంగా మన హౌసింగ్ స్కీమ్స్, న్యాచురల్ ఫార్మింగ్ ఇవి అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా సక్రమంగా ప్రభుత్వం పథకాలు అన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. స్కూల్ అయితేనేమి, షాప్ అయితేనేమి, అదేవిధంగా దీపం బెనిఫిషరీస్ అయితేనేమి అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్ అవసరం ఉంది, అది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి అవి మనం చేస్తాము. టూరిజం డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనం ఏ విధంగా హోమ్ స్టేస్ ఈరోజు మనం ప్రమోషన్ ఇస్తున్నాము కాబట్టి నైట్ హాల్ట్ మనం స్వయంగా ఎటువంటి హోమ్ స్టేలో స్టే చేస్తే మీ ద్వారా ఇంకా పబ్లిసిటీ వస్తే ఇంకా ఎక్కువ మంది టూరిస్ట్ కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి ఇక్కడ వస్తారు ఉద్దేశంతో నిన్న ఇక్కడ నైట్ హాల్ట్ కూడా ఇదే హోమ్లో, మంథేనా హోమ్లో, హోమ్ స్టేలో స్టే చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు టూరిజం పైన ఎక్కువ ఫోకస్ ఆయన పెడుతున్నారు. డిప్యూటీ సీఎం గాను మన ఆనరబుల్ మినిస్టర్ టూరిజం కూడా. ముఖ్యంగా ఏమంటే టూరిజంలో ఈసారి మనం ఏమైతే పాలసీ 24-29 మనం అనౌన్స్ చేశాము, టూరిజం డిపార్ట్మెంట్కి, హాస్పిటాలిటీ సెక్టర్కి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అదే గతంలో ఎప్పుడూ లేదు. ఇండస్ట్రీ స్టేటస్ వలన చాలా లాభాలు వస్తాయి. ముఖ్యంగా ఏమంటే ఎలక్ట్రిసిటీ రేట్, హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ ఇంతకు ముందు కమర్షియల్ రేట్ ఉండేది, ఇప్పుడు వాళ్ళకి ఇండస్ట్రియల్ రేట్ ప్రకారంగా అది ఆల్మోస్ట్ యూనిట్కి 2 రూపీస్ తక్కువ వస్తుంది. అదేవిధంగా క్యాపిటల్ సబ్సిడీ కూడా హోటల్స్కి 40 కోట్ల వరకు వాళ్ళు ఏమైతే పెట్టుబడి పెడతారు, ప్రభుత్వం దానికి ఆల్మోస్ట్ 40 crores వరకు మాక్సిమం లిమిట్ ప్రభుత్వం డబ్బు వాళ్ళకి క్యాపిటల్ సబ్సిడీ రీఎంబర్స్మెంట్ కూడా చేస్తుంది. అదేవిధంగా ఎస్జిఎస్టి స్టేట్ ఏమైతే జిఎస్టి కంట్రిబ్యూషన్ ఉందో అది 7 సంవత్సరం నుంచి 15 సంవత్సరం వరకు వాళ్ళకి రింబర్స్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మన దగ్గర ఆల్మోస్ట్ 268 హోటల్స్ రాష్ట్రంలో ఉన్నాయి. దీంట్లో 52 5 స్టార్, 3 స్టార్, 4 స్టార్ హోటల్స్, క్లాసిఫైడ్ హోటల్స్ మనం అంటాము. దాంట్లో 4,308 4,308 రూమ్స్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి ఇంక్లూడింగ్ మనకు అన్క్లాసిఫైడ్ హోటల్స్ అయితేనేమి ఒక 11,700 రూమ్స్ ఉన్నాయి. 11,700 రూమ్స్ మనకు మొత్తం రాష్ట్రంలో ఉన్నాయి. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మనకు ఏం ఆదేశం ఇచ్చినారు అంటే ఇది వచ్చే 5 సంవత్సరంలో 50,000 రూమ్స్ వరకు తీసుకుపోవాలి. ఎందుకంటే మన అందరికీ తెలుసు టూరిస్ట్ రావాలి అంటే మనకు
రూమ్స్ ఉండాలి. అదే రూమ్స్ అయితే హోటల్ రూమ్స్ కావచ్చు, టెంట్ సిటీస్ కావచ్చు, హౌస్ బోట్స్ కావచ్చు, హోమ్ స్టేస్ కావచ్చు. సో ముఖ్యంగా అయితే ఇవి 4 సెగ్మెంట్స్ పైన మనం ఫోకస్ పెడుతున్నాము. ఈ రోజు హోటల్స్ లో అయితే మనం ఎప్పుడైతే నుంచి పాలసీ మనం రిలీజ్ చేసామో తర్వాత చాలా ఇన్వెస్టర్స్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఇది ఒకటి చెక్ లిస్ట్ కూడా మనం తయారు చేస్తున్నాము. అంటే హోమ్ స్టేకి పెట్టాలి అంటే ఏమేమి ఉండాలి, దీంట్లో వైఫై ఉండాలి, అదేవిధంగా కొన్ని బేసిక్ ఫెసిలిటీస్, వెస్టర్న్ టాయిలెట్ ఉండాలి, నీట్ గా ఉండాలి ఇల్లు, అదేవిధంగా CCTV కెమెరాస్ ఉండాలి, కొన్ని సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా నిధి పోర్టల్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పోర్టల్, ఆ పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే సెక్యూరిటీ కూడా చాలా అవసరం ఉంది. సో కాబట్టి ఇటువంటి నిధి పోర్టల్ ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఏపీ టూరిజం అథారిటీ కూడా మనం రిజిస్ట్రేషన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోమ్ అయితే ఇది నిధి పోర్టల్లో, అదే విధంగా APTAలో రెండిట్లో కూడా రిజిస్ట్రేషన్ అయినారు. అదే అయిన తర్వాత మనం ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేసి తర్వాత ముఖ్యంగా అయితే మార్కెటింగ్. ఇప్పుడు వాళ్ళు సొంతగా వెబ్సైట్ పెడితే ఎవరికి హౌ విల్ పీపుల్ నో. కాబట్టి కొన్ని సంస్థలు ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా అయితే Airbnb, అదే విధంగా స్టే హోమ్స్, హోమ్ స్టేస్ ఆఫ్ ఇండియా, మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్, యాత్రాధామ్.com, హోమ్ స్టే, ఇటువంటి